ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయిలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును. ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 12వ వచనము. సహోదరి సహోదరులారా, అపోస్తలుడైన పౌలు సువార్త యొక్క సార్వత్రిక స్వభావాన్ని అనగా యూదులు మరియు అన్యజనులకు సువార్త ఎలా వ్యాపిస్తుంది అనే దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ మాట పాత నిబంధనలో ప్రవక్త అయిన యెషయా నుండి వచ్చింది. యెషయా దావీదు వంశం నుండి వచ్చే మెస్సియాను సూచిస్తూ దావీదు తండ్రి అయిన యెషయి మొద్దు నుండి వచ్చే వేరు చిగురు గురించి తెలియజేశాడు. ఈ వేరు చిగురు యూదా ప్రజల ఆశలు మరియు వాగ్దానాలను నెరవేరుస్తాడు. అలాగే ఈ వచనంలో యెషయిలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చునని, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదరని వ్రాయబడింది. ఇది యేసుక్రీస్తు యూదులపైనే కాకుండా అన్యజనులను కూడా పరిపాలించే పాలకుడని తెలియజేస్తూ ఆయన సార్వత్రిక పాలనను సూచిస్తుంది. దేవుని రాజ్యం ఒక నిర్దిష్ట సమూహానికి మాత్రమే పరిమితం కాదని, క్రీస్తుపై నమ్మకం ఉంచే వారందరినీ కలుపుకొని ఉంటుందని ఇది నిరూపిస్తుంది. ఇది సువార్త సందేశంలో విశ్వాసం యొక్క పాత్రను నొక్కి చెప్తూ యేసుక్రీస్తుపై విశ్వాసం ద్వారా యూదులు మరియు అన్యులు ఇద్దరు దేవునితో సమాధాన పడగలరని మరియు ఆయన రాజ్యం యొక్క ప్రయోజనాలను, రక్షణ ఆశీర్వాదాలను పాలు పంచుకోగలరని గుర్తు చేస్తుంది. కొర్నేలి అన్యజనుడైన దేవునికి భయపడే వ్యక్తి. దేవుడు పేతురును అతని ఇంటికి పంపి సువార్త తెలియజేయించాడు. కొర్నేలి మరియు అతని కుటుంబం యేసును విశ్వసించి పరిశుద్ధాత్మను పొందారు. ఇది యేసుక్రీస్తు అన్యజనులకు కూడా రక్షణ తెచ్చాడని స్పష్టంగా చూపిస్తుంది. కనాను స్త్రీ తన కూతురిని స్వస్థపరచమని యేసయ్యను వేడుకుంది. యేసయ్య మొదట పిల్లల ఆహారము తీసి కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదు అని అన్నాడు. కానీ ఆమె విశ్వాసంతో కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని అన్నది. ఆమె విశ్వాసాన్ని చూసి యేసయ్య ఆమె కూతుర్ని స్వస్థపరిచాడు. ఇది క్రీస్తు అన్యజనులకు కూడా రక్షకుడని నిరూపించే మరో ఉదాహరణ. యూదులు సువార్తను తిరస్కరించగా దేవుడు పౌలు బర్నబాను అన్యజనుల యొద్దకు పంపించాడు. అన్యజనులు సంతోషించి యేసయ్యను అంగీకరించారు. యేసయ్య ఇజ్రాయేలు ప్రజలకే కాకుండా అన్ని దేశాల ప్రజలకు రక్షణను అందించాడు. దేవుడు ఈ విధంగా అంటున్నాడు, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకొంటిని, ఈయన నా ప్రాణమునకు ఇష్టడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మనుంచెదను. ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును. ఈయన జగడమాడడు, కేకలు వేయడు, వీధులలో ఈయన శబ్దం ఎవనికిని వినబడదు. విజయం అందుటకు న్యాయ విధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుచున్న అవిసెనారను ఆర్పడు. ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు అని. ప్రియులారా, క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడను గాను, అపోస్తలుడగాను, బోధకుడను గాను నియమింపబడితిని. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను అని. సహోదరి సహోదరులారా, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక
నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారయుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఏలైనగా సర్వశరీరులు గడ్డిని పోలినవారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, యెషయిలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చునని, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురని, నీ రాజ్యం ఒక నిర్దిష్ట సమూహానికి మాత్రమే పరిమితం కాదని, క్రీస్తుపై నమ్మకముంచే వారందరినీ కలుపుకొని ఉంటుందని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, నీ యందు ముందుగా నిరీక్షించిన మేము నీ మహిమకు కీర్తి కలుగజేయవలనని నీవు నీ చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మమ్మలను ముందుగా నిర్ణయించి నీ యందు స్వాస్థ్యముగా ఏర్పరచావు గనుక నీవు నీ చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నావు గనుక మేమును సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని నీ యందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడుటకు సహాయము దయచేయమని, మేము క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల నీ వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారము గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మేమును సత్యమునకు విధేయులమౌట చేత మా మనస్సులను పవిత్రపరుచుకొనిన వారమై ఉండి ఒకరినొకరము హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించే వారముగా ఉండుటకు కృపచూపమని, రక్షణ, నిరీక్షణ, పరిశుద్ధాత్మ నింపుదల మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.